సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. అలాగే అవకాశం ఇచ్చినటువంటి దేవుని దాసులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య భాగం నుండి ఈ రోజున 10వ అధ్యాయాన్ని ఇంచుమించు మనం పూర్తి చేసుకోబోతున్నాము. ప్రభు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి మరొకసారి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తూ 14వ వచనం నుండి 29వ వచనం వరకు మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 14 నుంచి 29 వచనాల్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి సొలొమోను వైభవము, రెండవది సొలొమోను వైభవముతో కూడినటువంటి జీవితంలో అతను చేసినటువంటి గొప్ప పనులలో రథములు, రౌతులు, గుర్రములు, వీటిని లాస్ట్ భాగంలో మనం చూస్తాం. ఈ రెండిట్లో ఒక పొరపాటు కూడా మొదలైంది, అక్కడ ప్రారంభమైంది. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఈ 2 భాగాలు జస్ట్ వివరిస్తాను. ఇందులో ఆత్మీయ అర్థాన్ని మనం ఎలా తీసుకోవాలో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించును గాక. మొదటి వచనం నుండి అనగా 14వ వచనం నుండి మనం చూస్తే, నేను వచనాల్లో ఉన్నటువంటి సారాంశం, మనకి చరిత్ర అనగానే చాలా విషయాలు స్పష్టంగా రాయబడి ఉంటాయి. మనసు పెట్టి చదివితే ఇంచుమించు వివరించుకోకుండానే అక్కడ ఏం జరుగుతుందో కనబడుతుంది. అయితే బైబిల్ గ్రంథం అనగానే మనం లోగడ మనం చెప్పుకున్నటువంటి మాటను బట్టి ఇది దేవుని మనస్సు అనుకోవాలి. ఫస్ట్ ఒక వ్యక్తి మాట్లాడిన మాటలను బట్టి అతని యొక్క హృదయం తెలుస్తుంది అంటాడు ఈ సొలొమోనే. ఒక మనిషి మాటల ద్వారా అతని హృదయం తెలుస్తుంది, ఒకని చేతల ద్వారా తన హృదయం తెలుస్తుంది. సొలొమోను జీవితాన్ని, సొలొమోను రాజు అయిన దగ్గర నుంచి పడిపోయేదాకా, దేవునికి దూరం అయిపోయేదాకా జీవితాన్ని మనం చదువుతూ, ఆయనే రాసినటువంటి సామెతలను ప్రసంగిని జాగ్రత్తగా ఆయన జీవితాన్ని, ఆయన రాసిన రాతలను దగ్గర పెట్టి చూసుకుంటే చాలా సామెతలు, చాలా ప్రసంగి గ్రంథంలోని, ప్రసంగి గ్రంథం అనగానే అది రీసెర్చ్ బుక్ అన్నమాట. నేను తరచి చూడగా అనే మాట ప్రసంగిలో కనబడతాయి. రీసెర్చ్ పాయింట్స్ ఉంటాయి. ఎప్పుడు రీసెర్చ్ చేశాడు అంటే, అతని జీవితంలో జ్ఞానంతో సంపాదించినటువంటి వైభవము తర్వాత ఇక వృద్ధుడైపోతున్న కొలది జ్ఞానము అక్కడికి రాదు, తెలివి అక్కడికి రాదు. మరొకరి మీద ఆధారపడే వయసు వచ్చేసరికి ఇవన్నీ కూడా గాలికి ఆవిరి అయిపోయాయి. మొత్తానికి జీవితంలో ఇవన్నీ ఆవిరి అయిపోయాయి. దేవుడిచ్చినదంతా కూడా అతడు పోగొడేసుకున్నాడు. అంటే జ్ఞానం పోయి వెర్రివాడయ్యాడా? అవ్వలేదు. ధనం పోయి దిక్కుమాలిన వాడయ్యాడా? అవ్వలేదు. కానీ వాటి వలన వచ్చిన వైభవంతో దేవునినే పోగొడేసుకున్నాడు. ఈ విషయాన్ని నెక్స్ట్ అధ్యాయంలో మనం ధ్యానిస్తాం, అందులోకి వెళ్ళట్లేదు నేను. సమస్త వైభవముతో కూడా అతడు తొలతూగినంత కాలము సలాం చేసిన వారు ఉంటారు, గొప్పగా పొగిడిన వారు ఉంటారు. ఆ విధానాన్ని ఈ భాగంలో మనం చూస్తాం. ఈ భాగంలో రచయిత అయినటువంటి సొలొమోను తన యొక్క ఐశ్వర్యాన్ని వివరించడంలో ఈ రచయిత అనగా మరి గ్రంథాన్ని రాసినటువంటి ప్రవక్త ఎవరైతే ఉన్నారో వారు సొలొమోను వైభవాన్ని వివరిస్తూ ఆయన సంవత్సరిక ఆదాయం దగ్గర మొదలు పెట్టాడు. అంటే అతని వైభవం ఎంత గొప్పదో చెప్పడం కొరకు. ఆ మాటలు మనం చదువుతున్నప్పుడే అర్థమవుతుంది. 1332 మణుగుల బంగారం ప్రతి సంవత్సరం ఆయనకు వచ్చేది. దాన్ని మామూలుగా పండితులు దాన్ని ఎట్లాగా కాల్కులేట్ చేశారంటే, ప్రతి సంవత్సరం 23 టన్నులు
బంగారం అతనికి వచ్చేదట. 23 టన్నులు అంటే 23,000 తులములు కేజీలు, కిలోలు. 1332 టన్నులు 23 మణుగులను 23 టన్నులుగా, టన్ను అంటే 1000 కేజీలు కదా, అంటే 23,000 కేజీలు బంగారం అతనికి వస్తుండేది. అంటే ఎంత విరివిగా అతనికి బంగారం వస్తుండేది. అంటే భూముల యొక్క శిస్తులు, ఇలాంటివి పన్నులు ఇవన్నీ కాకుండా, అవేం చెప్పలా. గతించిన కాలంలో, ఆయన కాలంలో చాలా మంది వెట్టి పని చేశారు. అతడు అంత ఐశ్వర్యవంతుడు, అంత గొప్పవాడు అయినప్పటికీ ఆయన కాలంలో వెట్టి పని ప్రారంభించబడింది. బానిస బ్రతుకు ప్రారంభించబడింది. బానిసలుగా చేసుకొని పనులు చేయించడం. అందుకే సొలొమోను తర్వాత కూడా వాళ్ళందరూ వచ్చి రెహబాముతో మొరపెట్టుకుంటారు, మీ తండ్రి చాలా భారం వేశాడు మా మీద, నీవైనా కొంచెం తేలిక చేస్తావా అని. ఆయన మాట్లాడలేకపోయారు అప్పుడు. ఎందుకంటే సొలొమోను వైభవం అంత ఉంది. ఒక సర్వసాధారణమైన మనిషి వచ్చి తన బాధను చెప్పుకునేంత స్థితిలో సొలొమోను దొరకలేదు. ఇక అలాంటి వైభవాన్ని అనుభవించాడని చెప్పడంలో 2 స్వరాలు నాకు వినబడుతున్నాయి. ఒకటి గొప్పదే, కానీ సాధారణమైన మనిషి వచ్చి తన బాధను చెప్పుకోలేనంతటి స్థితికి సొలొమోను ఎదిగిపోవడం వల్ల ఏం ప్రయోజనం వచ్చింది తర్వాత కాలంలో? ఇది మనం గ్రహించుకోవాల్సినటువంటి విషయం. అది మనం అక్కడ పాఠంలోని మనం చూసాం. మరలా దాన్ని నేను ప్రత్యేకమైన పాఠంగా చెప్పాలనుకోవట్లేదు, కానీ ఒక ఆత్మీయమైన మాట చెప్పాలి అనుకుంటున్నాను అక్కడ. ఈ రోజున మనకు కూడా దేవుడు ప్రారంభంలో కొంచెం స్థితి ఇస్తాడు. యోబును దీవించినట్లుగా, యోబుతో మాట్లాడినట్టుగా, నీ మొదట నీ స్థితి కొంచెముగా ఉన్నా తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావని దేవుడు ఆశీర్వదించినట్లు, మనం కూడా కొన్నిసార్లు ప్రారంభంలో చాలా ఆత్మీయంగా ఉంటాము, అందరితో కలిసి ఉంటాము. కానీ సోషల్ స్టేటస్, ఆశీర్వాదం యొక్క పరిమాణము పెరుగుతున్న కొలది, అంటే నేను గ్రహించింది, నన్ను క్షమించాలి మీరు, సాధారణమైనటువంటి విశ్వాసులకు, చాలా మంది సేవకులైన వారు, సోషల్ స్టేటస్ పెరిగిన విశ్వాసులైన వారు సాధారణంగా, అంటే వారి యొక్క ఆర్థిక స్థితి, వారి యొక్క ఈ సాంఘిక పరిస్థితుల్లో కొంచెం డౌన్ స్టెప్స్ లో ఉన్నవాళ్ళు, కింద స్థాయిలో ఉన్న వారికి వీళ్ళ స్థాయి పెరిగిపోయిందేమో అనుకునేటటువంటి ఆలోచనలో పడి వారికి దూరం అయిపోతారు. వారితో మాట్లాడరు. సేవకుల దగ్గర కూడా డైరెక్ట్ గా వెళ్ళి ఒక సాధారణమైన విశ్వాసి తన బాధను చెప్పుకునే స్థితి అనేక మంది దగ్గర లేదు ఈ రోజున. ఎవరితోనైనా స్వేచ్ఛగా మాట్లాడే వాళ్ళు కావాలి. ఒక ముసలామె వచ్చి, ఒక వృద్ధురాలు ఒక సేవకుల దగ్గర, పెద్ద సేవకుడు అంటే స్టేజ్ మీద చక్కగా పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తూ విదేశాలు తిరిగేటటువంటి సేవకుల దగ్గరకు వచ్చి సడన్ గా గ్రౌండ్ లోకి రాగానే ఆమె ఎదురుపడి అడిగిందంట. ఎప్పుడో చాలా 2005లో విన్నాను ఈ మాట నేను. అయ్యా, ఈ బేదరాలు పిలిస్తే మా ఇంటికి వస్తావా? ఆయన చుట్టూ బౌన్సర్స్ ఉంటారు. ఆయన చుట్టూ బౌన్సర్స్ అంటే 2005లో అంత లేదు, కానీ ఆయన చుట్టూ తన పరివారం ఉంటారు, సెక్యూరిటీ ఉంటది. ఆయన నడుస్తూ ఉంటే ముందు వెనకలకు ఒక 10 మంది అయినా 15 మంది అయినా తిరుగుతూ ఉంటారు. నేరుగా ఆయన దగ్గరకు వచ్చి అడిగిందట, ఈ బేదరాలు పిలిస్తే ఇంటికి వచ్చి చిన్న ప్రార్థన చేయి బాబు, చేయగలవా అని బతుములాడుకున్నట్టుగా. అంటే నాకు ఆ మాట నన్ను చాలా బలపరిచింది అనమాట. అవ్వా, నువ్వు పిలిస్తే రాకపోవడానికి నేను ఏపాటి వాడిని? నువ్వు పిలిస్తే యేసయ్య నీ ఇంటికి వస్తున్నాడు కదా, నేను రాకపోవడం ఏమిటి? నిరభ్యంతరంగా వస్తాను, పిలువు, నేను నిరభ్యంతరంగా వస్తాను.
అది నేను విన్నాక, అది గ్రహించాక, నా ఆత్మీయ స్థితిలో నేను నేర్చుకున్నటువంటి గొప్ప పాఠం అది. మనం ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్ళినా, we are all brothers and sisters. We are all one body of Christ. మనం అందరం ఒక శరీరము, క్రీస్తు శరీరము కదా అనేటటువంటి ఆలోచన నాకు ఈ సేవా పరిచర్య ప్రారంభంలోనే దేవుడు నాకు నేర్పించినటువంటి ఒక గొప్ప పాఠం. ఇక్కడ మన చరిత్రలో సొలొమోను దగ్గరకు వచ్చేసరికి ఆ పరిస్థితులన్నీ కూడా ఒక్కొక్కటి మారిపోతూ వస్తున్నాయి. ఆయన వైభవాన్ని చూడండి ఎంత దేదీప్యమానంగా ఉందో. అని మొదటి 14-15 వచనాల్లో ఆయన ఆదాయం గురించి చెప్పాడు. మరి అంత ఆదాయం వస్తున్నటువంటి ఆయన మరి ఎంత గొప్ప వ్యక్తిగా కొనియాడబడతాడు. దానికోసం మనకి దిగులు లేదు. దానికి ఒక సాంప్రదాయం పెట్టాడు చూడండి. ఎంత కాకపోతే ఆయన పాత్రలు, ఆయన బల్ల మీద ఉన్న ఏ పాత్ర కూడా మామూలు వెండి గాని ఇత్తడి గాని ఇలాంటి ఏమి లేవంట, అన్ని బంగారమే. వెండిది ఒక్కటైనను లేదు అని చెప్పేశాడు. వెండి లెక్కకు రాలేదట ఆయనకి. వెండి పాత్ర, ఇది వెండి పాత్ర సార్ అంటే తీసి పక్క పడేసాడట. మీరు ఆ మాటను చూస్తే నాకు చాలా అది అనిపిస్తుంది. చూడండి 28వ వచనం అనుకుంటే, 28వ వచనం చూడండి. సొలొమోను సా పలకండి. మీరు చాలా సార్లు నేను విన్నాను, సా పలుకుతున్నారు, సో పలకండి, సో పలకండి. కొంచెం దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. సొలొమోనునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి 27 మీరు చెప్పింది 27లో ఉన్నాయి. రాజు యెరూషలేములో వెండిని రాళ్ళంత విస్తారముగా వాడుక చేసను. రాయి ఎంత ఎక్కువగా వాడతామో, రాళ్ళంటే ఏమిటి, అవి వేస్ట్ కదా. రాళ్ళని ఏం చేసుకుంటాం? రాళ్ళు ఒళ్ళో వేసుకోము, రాళ్ళు నెత్తి మీద పెట్టుకోము, కాళ్ళతో తొక్కుతాం. రాళ్ళు అనగానే కాలుతో తొక్కేది రాయి కదా. అంటే వెండిని అంత విస్తారంగా వాడాడు కాబట్టి అతని భోజనపు బల్ల మీదకి వచ్చిన పాత్రల్లో వెండి లెక్కకు రాలేదంట, వెండి అక్కరకు రాలేదట. స్పష్టంగా చెప్తాడు, వెండికి అక్కరకు రాలేదు. ఆయన పాత్రలన్నీ బంగారం. నిజంగా ప్రియుల, ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ నాగరికత అంతా కూడా మెసొపొతేమియా నాగరికతతో మనకి ముడిపడి ఉంటది కదా చరిత్రలో. ఆ మెసొపొతేమియా నాగరికత వెలసిల్లినటువంటి దేశాలు ఇరాన్, ఇరాక్ అని ప్రస్తుత కాలంలో చెప్తారు. మీరు గమనిస్తే, అంటే జస్ట్ నేను బయట అవుట్ ఆఫ్ సల్బత్ చెప్తున్నాను. సద్దాం హుస్సేన్ ఆయన చనిపోయాడు. ఆయన కూడా ఆయన బ్రతికినంత కాలంలో ఆయన వాడిన పాత్రలు అన్ని బంగారమే. ఈవెన్ నేను విన్నది, ఆయన టాయిలెట్ లో వాడినటువంటి ప్రతి వస్తువు కూడా బంగారమే వాడాడంట. అంటే టాయిలెట్స్ కూడా బంగారం వాడంటే, మనం బంగారం నెత్తి మీద ఎట్టుకుంటాంగా. మనమేమో బంగారం చక్కగా పాపిడి బిళ్ళలు, తర్వాత జడ సవరాలు అన్నీ చేసుకొని నెత్తి మీద పెట్టుకుంటాం బంగారాన్ని తీసుకొచ్చి. వాడేమో టాయిలెట్స్ కు వాడాడంట, వాష్రూమ్ లో టాయిలెట్స్ కు వాడాడంట బంగారాన్ని. మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా కొంచెం ఆలోచిస్తే, ధనవంతుడు కావాలని ఆతురపడువాడు కీడులో పడును అని సొలొమోనే చెప్పాడు. ఆ మాట ఎప్పుడు చెప్పుంటాడు? మీరు ఆలోచన చెయ్యండి. ఎంత వైభవాన్ని చూస్తున్నాడు కదా, ఈ వైభవం వెనకాల పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేకపోయాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము అని రాసేసాడు. డైరెక్ట్ గా తెగించి రాసినట్టుగా ఉంది. ఎందుకంటే ఈ మాటతోటి సొలొమోను బ్రేక్ చేయొచ్చు. సొలొమోను ప్రవర్తనను మనం బ్రేక్ చేసేవచ్చు ఈ మాటతో. ఎంత జ్ఞానం ఉంటే ఉంది.
దేవుడు జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానం అడిగితే జ్ఞానం ఇచ్చాడు, అడగని ధనఘనతలు కూడా ఇచ్చాడు. కానీ ఈ లోక జ్ఞానమే ఆయనకు, ఈ జ్ఞానంతో లోకాన్ని పరిపాలించడం, దేశాలు పరిపాలించడం, రాజులు మెప్పించడమే ఆయన పరమావధిగా మారిపోయి, ఈ ఘనతతో కూడా అతనికి రాను 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 అహంకారం కూడా వచ్చింది, అతిశయం కూడా వచ్చింది. ధనవంతుడు కావాలని ఆతురపడువాడు కీడులో పడును, ధనమును ప్రేమించువాడు చెడిపోవును. ఈ మాటలన్నీ ఆయనే రాశాడు. ధనాశ, పేతురు గారు కదా రాశారు, ధనాశ సమస్త కీడులకు, తిమోతికి రాసిన పత్రికలో ధనాశ సమస్త కీడులకు మూలము అంటే, సొలొమోనుకు ధనాశ లేదంటారా అంటే యాక్చువల్గా స్టార్టింగ్ లో లేదు, మీరు గమనించండి, స్టార్టింగ్ లో లేదు. కానీ కాలక్రమంలో అతని యొక్క పేరు ప్రతిష్టలు నలుదిశలా, నలుదిశల అన్నం కంటే దశ దిశల పెరిగి విస్తరించి, ఎక్కడెక్కడి నుంచో ఆయన చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా, మీరు గమనిస్తే ప్రియులారు, వచ్చిన వాళ్ళు కూడా బహుమానాలు, మితి లేదంటే అతనికి తెచ్చిన బహుమానాలు, సందర్శకులు తీసుకుని వచ్చినటువంటి బహుమానాలు మితి లేదు. 24-25 వచనాల్లో మనం చూస్తే, భూమి అయినటువంటి ప్రజలందరూ తన దేవుని తెలుసుకోవాలని కోరుకున్న సొలొమోను యొక్క ప్రార్థనకు జవాబుగా దేవుడు ఎక్కడెక్కడి నుంచో, ప్రపంచం అంతటి నుంచి కూడా, ఎక్కడ మనుషులు నివసిస్తున్నారో ఆ కాలంలో అక్కడి నుంచి సొలొమోను వైభవాన్ని చూడడానికి వచ్చిన వారు వట్టి చేతులతో రాలేదు, విపరీతమైనటువంటి బహుమానాలు తీసుకొచ్చారు. అది ఒక్క సంవత్సరం కాదు, ఏటేటా జరుగుతూ వచ్చింది. అట్లాగా ధనాగారం అంతా మితిమీరినటువంటి ఐశ్వర్యంతో నిండిపోయింది. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 60వ వచనంలో సొలొమోను ప్రార్థనకు జవాబుగా మనకి ఈ మాట కనబడుతుంది, ఇక్కడున్న సందర్భం కనబడుతుంది. అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలుసుకొందురు. అది సొలొమోను యొక్క ఉద్దేశం కదా, ప్రార్థన కదా, విజ్ఞాపన కదా, అది ఇప్పుడు నెరవేరుతుంది. ఆయన వైభవోపేతమైనటువంటి జీవితాన్ని దశ దిశలా ప్రసరిస్తూ ఉండగా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి బహుమానాలు ఇస్తూనే మితి లేదట. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనలను ఆశీర్వదించడం ప్రారంభిస్తే తీసుకోవాలి, తప్పదు. ఎంత ఇస్తే అంత తీసుకోవాలి, ఎంతైనా ఇస్తాడు. కానీ దెర్ ఈజ్ ఎ డేంజర్. ఆశీర్వాదములు ఒకదాని వెంట ఒకటి, దీని చేసి చూడండి, అప్పుడు ఆకాశవాకని విప్పి పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తాను అన్నాడు. దేని చేసి అంటే, నీకు వచ్చిన రాబడిలో 10వ భాగము ప్రతిష్టార్పణము తీసుకొచ్చి మర్యాదగా దేవుని సన్నిధికి ఇచ్చేయి, అప్పుడు నన్ను శోధించు. మలాకి 3:8-10 వచనాల్లో, అప్పుడు నన్ను శోధిస్తే నేను ఆకాశం వాకలను విప్పి నీకు పట్టజాలని దీవెనలు ఇస్తాను. చదవక్కర్లేదు, పట్టజాలని దీవెనలు ఇస్తాను అన్నాడు. మంచిది, పట్టజాలని దీవెనలు ఇచ్చిన తర్వాత వాట్ అబౌట్ యూ? పట్టజాలని దీవెనలు ఎంతమందికి ఇవ్వలేదు? ఈ రోజున ఎన్ని మినిస్ట్రీలు కోట్లు కొలిది ధనాన్ని సంపాదించుకొని కోటలు కట్టుకున్నారు, కోట్లు సంపాదించి కోటలు కట్టుకున్నారు. నేను విమర్శించడానికి ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళట్లేదు. ఏమండి, దేవుడు ఎంతగా దీవించాడు. ప్రారంభించినప్పుడు చిన్న తాటాకుల షెడ్ లోనే ఆరాధన ప్రారంభించారు చాలా మంది. ఇప్పుడు మేడల మీద మేడలు కట్టుకున్నారు. దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి ఏదో చిన్నపాటి ఆదాయంతోనో లేకపోతే అసలు ఏమీ లేకుండానో వచ్చిన వారు ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి ఆశ్చర్యకరముగా దీవించబడ్డారు. హిజ్కియాను గురించి రాయబడుతుంది, మరి ఆయన పాఠంలో మనం చదువుకుంటాం. తర్వాత ఆయన బ్రతికి బట్ట కట్టిన తర్వాతట ఆశ్చర్యకరంగా దేవుడు దీవించేశాడు. ఆశ్చర్యకరంగా దేవుడు దీవించేస్తే ఆ దీవెనతో పాటు ఆయనకి ఏమొచ్చిందంటే హృదయంలో గర్వం వచ్చింది. ఉజ్జియా
ఇక్కడి నుంచి ఇక రెహబాము తర్వాత నుంచి ఇంకా చరిత్ర మారిపోతుంది కంప్లీట్ గా. ఈ వైభవం అంతా సొలొమోను దాకా కనబడుతుంది. ఇంకా తర్వాత వైభవం ఉంటుంది, కన్స్ట్రక్షన్, డిస్ట్రక్షన్ రెండు కనబడుతూనే ఉంటాయి. అందులోకి నేను వెళ్ళట్లేదు. మనం చూస్తాం అన్ని కూడా ఒకటి ఒకటి ధ్యానం చేస్తాం. నా ప్రియ సహోదరి సహోదరులు గమనించండి, సొలొమోను ఎంత వైభవంతో దేదీప్యమానంగా వెలుగుతూ ఒక్క విషయాన్ని ఆయన బ్రేక్ చేసేసాడు జీవితంలో. ఆయన ఐగుప్తు రాజు యొక్క కుమార్తెను వివాహము చేసుకోవడంతో ఈ డిస్ట్రక్షన్ అంటే పతనం ప్రారంభమయ్యిందేమో అని చెప్పుకోవచ్చు. అసలు ఇశ్రాయేలీయులకి ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఉంది. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 16-17 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 16-17 వచనాలు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. చాలు. ఈ ఈ ఈ మాటతో ఈ వైభవోపేతమైనటువంటి లైఫ్ అంతా మనం బ్రేక్ చేసేసినట్టే. మనం కాదు, ధర్మశాస్త్రమే బ్రేక్ చేసేస్తుంది. లైఫ్ ఆల్రెడీ కూడా బ్రేక్ అయిపోయేటట్టు పరిస్థితుల్లోకి వచ్చింది. ఇంతవరకు మనం వైభవం చూసాం కదా, ఈ వైభవం అంతా చూసిన తర్వాత ఈ వచనం చదివితే ఏమనిపిస్తుంది మనకిప్పుడు? తేలిక అయిపోయింది కదా, ఏం లేదు, ఇంకా జీరో. ఆశ్చర్యకరమైన విషయాలు మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. సొలొమోనంతటి జ్ఞాని లేడు, ధనవంతుడు లేడని వాక్యం చెప్తుంది. అట్లాగే సొలొమోను పడిపోయినట్టుగా మరి ఊరు పడిపోయినట్టుగా కనపడతాయి. ఇంకా అంటే గ్రంథకర్త రాయలేదా లేకపోతే అక్కడ మర్చిపోయాడా అన్న సందర్భాన్ని పక్కన పెడితే విశ్వాస వీరుల చరిత్రలో సొలొమోను లేడు. కళ్ళు పోగొట్టుకొని గానుగు తిప్పిన సంసోనైనా చేర్చబడ్డాడు అక్కడ. విశ్వాస వీరుల చరిత్రలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో సంసోనైనా చేర్చబడ్డాడు, కానీ సొలొమోను చేర్చబడలేదు. మరి ఎంత జ్ఞానవంతుడు ఎందుకు చేర్చబడలేదు? ఎంతటి వైభవంగా పెరిగినటువంటి వారు ఎందుకు చేర్చబడలేదు? ఈ రోజున మనం సొలొమోనును ఏ రకమైనటువంటి కోణంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఈ రోజు కూడా ఏ రకమైనటువంటి పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటున్నాము? ఆయన రాసినటువంటి కావ్యము పరమగీతాల్లో, ఆ పరమగీతంలో రాసినటువంటి వ్యక్తి పరలోకములను ప్రభువుకి భూమి మీద ఉన్న సంఘానికి ఉపమేయముగా చూపించి సంఘం యొక్క పరిస్థితి, ప్రభు యొక్క పరిస్థితి, వారి మధ్యన ఉన్నటువంటి సత్సంబంధాలు, అనురాగము, ప్రేమ, ఇవన్నిటిని చూపించడం గురించి రాశాడు. భక్తులు చాలా కాలం దానిని అంగీకరించకుండా దాన్ని అలా పక్కన పెట్టారు. తర్వాత కాలంలో మళ్ళా దాన్ని చేర్చారు. అది పక్కన పెట్టడము, చేర్చడము అదంతా కూడా దైవ సంబంధమైనటువంటి కార్యం. ఎందుకంటే 66 పుస్తకాలు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథము. అది దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతటి మహోన్నతమైన వ్యక్తి కూడా తన జీవితంలో దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితికి దిగజారిపోయాడు. సొలొమోను గురించి ఈ మాట చెప్పడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే అతని బ్రతుకు, అతని యొక్క జీవితం శాబాదేశపు రాణి కోసం ముందు పాఠాల్లో విన్నాం మనం. ఎక్కడి నుంచో వచ్చింది, భూదిగంతాల నుంచి, భూమి అంతము నుంచి. చూడండి,
మత్తయి సువార్త 6వ అధ్యాయము 28, 29 వచనాల్లో షాబా దేశపు రాణి గురించి మాట చెప్తాడు. 6వ అధ్యాయం 28, 29 వచనాలు. నేను మీతో చెప్పనదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును. అదేనా గారు 28నమ్మా, 6:28 6:28. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు. ఎవరు ముందు చదువుతారు వాళ్ళు చదవనివ్వండి, తొందర ఏం లేదు. చదవను అంటే నాకున్న అలవాటు అది. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగో నెదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. నేనుండి సరిపోయింది సార్, థ్యాంక్ యూ. ఏమండి, ఇప్పుడు మాట ఎంత తేలికగా తీసి పారేసాడో చూడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నాం కదా, ఈ వైభవాలన్నిటికీ మనం చాలా దూరం ఉండాల్సిందే. దేవుడిచ్చే తీసుకోవాలి, దేవుడిస్తే తీసుకోవాలి, తీసుకున్న దానితో అతిశయించకుండా వైభవాలకు దూరంగా ఉండాలి. ఇట్స్ వెరీ క్రిటికల్. చాలా కష్టతరమైనటువంటి లైఫ్ స్టైల్ మనది ఇప్పుడు. న్యూ టెస్ట్మెంట్ లైఫ్ స్టైల్ చాలా క్రిటికల్. చూడడానికి సున్నితంగా కనపడుతుంది, అనుభవించడానికి చాలా క్రిటికల్గా ఉంటుంది. అనుభవించడానికి ఇష్టపడితే చాలా తేలిగ్గా ఉంటుంది. నా మాటలు కొంచెం మీకు అర్థం కాని విషయంగా ఉంటాయి. నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను అన్నాడు ప్రభు. కానీ జాగ్రత్తగా లోపలికి వచ్చి చూస్తే ఏమి తేలికనైనా ఏమి సులువులైనా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇష్టపడి చేస్తే ఆ భారము కూడా మోయివాడు ఆయనై ఉంటాడు. మీ భారం యావత్తు నా మీద వేయండి, ఆయన మీ కొరకు చింతించుచున్నాడు అన్న మాటలు ఉంటాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సొలొమోను యొక్క వైభవం గురించి తేలిక ఒక గడ్డి పువ్వుతో పోల్చి మాట్లాడుతున్నాడు. ఇది మనకు అర్థం అవ్వాలి. మనం ఇప్పటి వరకు ఆయన వైభవాన్ని గొప్పగా చూసాం. ఆయన సింహాసనం ఉందంటండి. ఏమండి, ఎన్ని మెట్లు ఉన్నాయి సింహాసనానికి? 6 మెట్లు ఉన్నాయి. తర్వాత అతని సింహాసనం ఏనుగు దంతంతో తయారు చేశారు, దంతాలతో తయారు చేశారు. ఆ దంతాలకు మొత్తం బంగారాన్ని పొదిగించేశారు. ఊతలు అంటే మనం చెయ్యిలు పెట్టుకుంటాం కదా, హ్యాండ్స్ పెట్టుకుంటాం కదా కుర్చీకి, చైర్కి హ్యాండ్స్ పెట్టుకుని ఊతల దగ్గర అంట 2 సింహాలు ఉన్నాయంట. సింహాసనం అంటే దాని సింహాలతో తయారు చేయించేసుకున్నాడు ఆయన. అంతేకాదు, ఆయన ఆ సింహాసనానికి 6 మెట్లు ఏర్పాటు చేశాడు. 6 మెట్లకు అటు ఇటు సింహాలు ఉన్నాయి. 12 సింహాలు ఉన్నాయని రాశాడు. అన్ని బంగారమే, వెండి అక్కరకు రాలేదు, అంత బంగారమే. అంతటి మహోన్నతమైనటువంటి ఆ వైభవాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, గడ్డి పువ్వులా కూడా అలంకరించబడలేదు. అది వడకదు, కష్టపడదు, వడకదు. వడకడం అంటే రంగులు వేసుకోవడం, తర్వాత మంచి బట్టలు వేసుకోవడం. ఎందుకు మీరు చింతిస్తారు? మంచి రంగులతో కూడినటువంటి వస్త్రాలు ఏమీ చేసుకోవడానికి అది కష్టపడదు. దేవుడు దాన్ని దీవించడలాగా. సొలొమోను కూడా దీనిలాగా దీవించబడలేదు అనేసి ఒక్క మాటతోటి తేలికగా. ఎందుకంటే మనం ద్వితీయోపదేశ కాండంలో చూసాము, కంప్లీట్ గా సొలొమోను చేసినటువంటి కార్యమంతటిని ఆ వచనం కంప్లీట్ గా బైండ్ ఓవర్ చేసేస్తుంది. ఏమండి, నువ్వు ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు, చేసుకున్నాడు. బంగారు వెండిలు సంపాదించుకున్నాడు. గుర్రాలు తెచ్చుకోవడానికి ఐగుప్తుకు వెళ్ళకూడదు, వెళ్ళాడు. అయిపోయిందిగా. అంటే అతనికి తెలియకుండానే ధర్మశాస్త్రాన్ని మీరుతూ వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరు, ఇటు సొలొమోను అటు సౌలు కూడా పిలిచి గొప్పతనాన్ని ఇస్తే, పిలిచి రాజ్యాన్ని కట్టబెడితే అతడును ఫెయిల్ అయిపోయాడు.
సొలొమోనుకి అడిగింది అడగనిది కూడా ఇస్తే దాన్ని ఆధారం చేసుకొని ఇతడు ఫెయిల్ అయిపోయాడు. సొలొమోన్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. భౌతికంగా ఫెయిల్ అయిపోయాడు. ఒకవేళ ఆధ్యాత్మికంగా అతని వైభవాన్ని కొనియాడవలసి వస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, లూకాసు వార్త 12వ అధ్యాయం 42వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 42వ వచనం. ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఒక్క నిమిషం అమ్మా. 12:42 12 ఒక్క నిమిషం. మత్తయి వార్త చూడండి. మత్తయి వార్త క్షమించాలి. మత్తయి వార్త 12:42. ఓకే, మత్తయి వార్త. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమంత్యముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను. ఒక నిమిషం. అంత్య దినములో షెబార్ అని అంట ఈ తరం వారితో నిలబడి ఈ తరం వారి మీద నేరం మోపుతుందంట. షెబార్ రాణి ఎవరు అంటే అన్యురాలు. అసలు ఆమె యూదురాలు ఏం కాదు కదా, దేవుని ఎరిగిన వాడు కాదు. దేవుని గురించి విని దేవుని కుమారుడైన దేవుని చేత అభిషేకించబడిన సొలొమోను గురించి విని ఆ వైభవాన్ని చూడడానికి, వినడానికి, తెలుసుకోవడానికి వచ్చింది. చెవితో విన్నది, కంటితో చూసింది, నోటితో గనపరిచింది. జాగ్రత్తమైన మూడు విషయాలు ఉన్నాయి అందులో. ఒకటి, చెవితో విన్నది, కంటితో చూసింది, నోటితో గనపరిచింది, అనగా హృదయంతో గనపరిచింది. ఆమె ఈ తరము వారితో కూడా నిలబడి, అంత్యదినం నిలబడి ఈ తరము వారి మీద నేరస్థాపన చేయబోతుంది. నేను సొలొమోను జ్ఞానం విని, సొలొమోను వైభవాన్ని చూసి నేను ఆయన గురించి తెలుసుకోవడానికి వచ్చాను. కానీ ఇక్కడ సొలొమోను కంటే గొప్పవాడు ఈయన అని చెప్తుంది. ఆవిడే సాక్ష్యం చెప్తుందంట. ప్రభు అంటాడు, ఇదిగో ఇక్కడ సొలొమోను కంటే గొప్పవాడు ఉన్నాడు. భూమ్యాంతముల నుండి, దిగంతముల నుండి తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. మీరు రావట్లేదు, నేనే వస్తున్నాను మీ దగ్గరికి, కానీ నా మాట వింటలేదు. దేవుని వాక్యంలో రాయబడి ఉంటది, మేము పిల్లనకు ఊతితిమి, మీరు నాట్యం ఆడలేదు, మేము ప్రలాపించితిమి, మీరు రొమ్ము కొట్టుకొనలేదు. ఈ తరము వారిని ఎవరితో పోల్చుదును? పిలుపులాటలాడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారు అన్నాడు. ఏమి వింటలేదు, చాలా ఆకతాయితనంగా ఉంది. రక్షణ విషయంలో, పాప క్షమాపణ విషయంలో మతాలను అడ్డుపెట్టుకొని, సాంప్రదాయాలు అడ్డుపెట్టుకొని, ఇవే మాకు పరమావధి, ఇవే మనలను పరలోకం తీసుకెళ్తాయి అని చెప్పట్లేదు. కానీ వాళ్ళు అవి మనలను ఏదో ఉద్ధరిస్తాయని భ్రమలో పెడతా ఉన్నారు. ఇదిగో సువార్థికులు వచ్చి సువార్త చేసి మన సాంప్రదాయాలు మంట కలిపేస్తారు, మన ఆచారాలు మంట కలిపేస్తారు. అంటే ఆ మాట ఏదో వారికి ఇది పరమావధి లాగా. నిన్న మొన్నట్లో మనం విన్నాము, ఒక మాట రాయబడి ఉంటది, ఏమండి, బుద్ధిహీనుని హృదయములో, భక్తిహీనుని హృదయములో చెడ్డ మాటలు దేవోక్తిలాగా వినపడతాయంట. అతిక్రమం దేవోక్తిలాగా ఉంటదంట. భక్తిహీనుడికి, భక్తిహీనుడికి, దుష్టుని హృదయములో చెడ్డ మాటలు, చెడ్డ విధానము దేవోక్తిలాగా
అతిక్రమం అంతా దేవోక్తిలాగా ఉంటది. తను చేసినటువంటి అక్రమ జీవితం అంతా కూడా ఇది దేవుని సంబంధం అయింది. అంతేకాదు ప్రియులారా, తాను మనుషులను చంపుచూ దేవుని సేవ చేయుచున్న దినములు వచ్చుచున్నవి అని ప్రభు మరొక చోట చెప్పాడు. అది కూడా వచ్చే ఉన్నది ప్రస్తుతం. దేవుని బిడ్డలు గమనించండి, మనం ప్రలాపించుచున్నాము, రొమ్ము కొట్టుకోలేదు, పిల్లను గ్రువి ఊదుచున్నాము, నాట్యం ఆడలేదు. ఇదిగో నిత్య జీవం ఉన్నదంటే సంతోషించట్లేదు. పాప ప్రక్షాళన కొరకు మీరు పాపము విడిచి రండి, పాపమునకు మరణము నరకం అని చెప్తే రొమ్ము కొట్టుకోవట్లేదు. రెండింటినీ కూడా రివర్స్ లో మనతో మాట్లాడతారు. నేను ముగించేస్తున్నాను ప్రియులరా. గుజరాత్ లో ఒక విచిత్రమైన మాట, ఒక పద్ధతి ఉంటది సువార్త విషయంలో. చర్చిలే తక్కువ ఉంటాయి, ఉన్నాయి ఎక్కడో ఉంటాయి లేదో కూడా నాకైతే తెలీదు. ఒకవేళ ఎవరైనా కాస్త పరిచయం ఉన్న వ్యక్తితో సువార్త చేయడానికి వెళ్ళి నరకం ఉంది చచ్చిపోతావురా అన్నాడు అనుకోండి, వెంటనే కేసు పెడతాడంట. సార్ వీడు నన్ను బెదిరిస్తున్నాడు, నరకము అగ్ని అని నన్ను బెదిరిస్తున్నాడు సార్, కేసు పెడతాడు. సరే, వాడు అలా కేసు పెట్టాడు కదా, కొంచెం ప్రాస్పరిటీ చెప్తాం. బాబు, ప్రభునందు విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవం ఇస్తాడు ప్రభు, పాప క్షమాపణ ఇస్తాడు, దేవుని వరాలు ఇస్తాడు, ఫలాలు ఇస్తాడు, మంచిగా నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్తే కేసు పెడతాడంట. ఎట్లా? సార్ వీడు నాకు ఊరిస్తున్నాడు, అక్కడేమో భయపెడుతున్నాడు నన్ను అని పెడతాడు, ఇక్కడేమో ఊరిస్తున్నాడు, నన్ను ప్రలోభ పెడుతున్నాడు, పరలోకం ఉంది, ఆశీర్వాదాలు ఉన్నాయని ప్రలోభ పెడుతున్నాడు సార్ అని కేసు పెడతాడు. ఎటుపోయినా కేసు పెట్టే విధంగా మనుషుల హృదయాలు సిద్ధపరచబడ్డాయి అనమాట అండి. నేను ఎప్పుడో విన్నాను ఈ మాట, చాలా కాలం క్రిందట. అని ఎటైనా అడ్డగిస్తున్నారు. మేము ప్రలాపించాం, రొమ్ము కొట్టుకోలేదు, పిల్లను గురుదాం, మీరు నాట్యం ఆడలేదు. ఎలా ఉన్నారంటే పిలుపులాటలాడుకొని పిల్లకాయలను ఒక్కడికొకడు చెప్పుకొని, అరే రండిరా కాగితాలు చింపేద్దాం, పుస్తకాలు కాల్చేద్దాం, రండి పండగలు చేసుకుందాం, పబ్బాలు చేసుకుందాం, సంబరాలు చేసుకుందాం, మనకి ఇదే ముఖ్యం. పబ్బము పండగ సంబరం, తినుటకు తాగుటకు కూర్చుండి. నిర్గమాకాండ 34:6 రాయబడి ఉంటుంది. 32:6 రాయబడి ఉంటుంది పిల్లరా. తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. ఈ మాట చూడండి, ఈ మాట కూడా మనకి అవసరమై ఉంటుంది ఇప్పుడు. అంతే, 32:6 ముగించేస్తారు. అయితే సమయం కొంచెం 3 నిమిషాలు, 6కి 3 నిమిషాలు ఎక్కువైంది. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులు సమాధాన బలులు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇప్పుడు చేసేది అంతే. వీళ్ళెవరు? మోషేను అహరోనును, దేవునిని మోషేను ప్రక్కకు నెట్టేసి ఒక దూడ చేసుకున్నటువంటి, ఈ దూడను చేసుకొని దూడకు పండుగ చేస్తూ సంబరం చేయడానికి చక్కగా అన్ని సిద్ధపరచుకున్నారు. తినుటకు త్రాగుటకు కూర్చుండి, అంటే ఉదయం లేచి సాయంత్రం దాకా తినడం త్రాగడం ఇష్టానుసారంగా ఉన్నారు. సాయంత్రం కనుచీకటి పడేసరికి చక్కగా డ్రమ్ములు డప్పులు బాకానాదాలు చేసుకుంటూ ఆడుటకు లేచిరి, అంటే సంబరానికి లేచారనమాట. మనం ఇప్పుడు సంబరముగా లేచారు, ఆడుతున్నారు. పైన కొండ మీద మోషే అంటాడు యెహోషువతో, కిందని గోల చేస్తున్నారు, ఏడుస్తున్నారు. అంటే నో, అది సారోఫుల్ సౌండ్ కాదు, ఇట్స్ సౌండ్ ఆఫ్ సాంగ్. అది ఉత్సాహధ్వని, షారో కాదు, దుఃఖ స్వరము కాదు, అది సారోఫుల్ కాదు, అది సంతోషధ్వని. సంబరం చేసుకుంటున్నారు కిందన అంటాడు కదండి. ప్రస్తుత ప్రజలు కూడా అలాగే ఉన్నారు కదా. మన సాంప్రదాయాలు మన ఆచారాలు మంట కల్పిస్తున్నారంటూ, ఆ సాంప్రదాయాలు ఆచారాలు ఎక్కడ చూపిస్తారు? పండుగ వచ్చినప్పుడు పెద్ద పెద్ద లైటింగుల్లోనూ డప్పులు కొట్టి డాన్సుల్లోనూ చూపిస్తూ మనుషులను ఇంకా పాతాళానికి తొక్కేయడానికి
ప్రయత్నాలు చేస్తున్నారు. అపవాది చేతిలో బందీలు అయిపోయినటువంటి వారు, అయ్యో మీరందరూ అపవాది చేతిలో బందీలు అయిపోయారని మనం ఏడ్చి ప్రార్థన చేసి గోల చేస్తే ఎవడు రొమ్ము కొట్టుకోవట్లేదు. వీళ్ళకేం పని లేదు, రోజు ఏడుస్తారు, ఏం పని లేదు వీళ్ళకి. మైకుల్లో ఏడవలసిన అవసరం లేదు. కొంతమంది మైకుల్లో ఏడ్చి ప్రార్థన చేస్తారు. దాన్ని నేను ఎలా చెప్పాలో నాకు తెలియదు, కానీ ఏడుస్తారు. ఏడ్చిన వాళ్ళు ఏడవట్లేదు కదా. పోని మనం ప్రాస్పెరిటీ గాస్పెల్ చెప్దాం, మీరు దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీ గొడ్డు గోదామును బిడ్డలను దీవించును గాక, మీ పిల్ల పాపలను దీవించును గాక, మీకు మంచి ఉద్యోగులు వచ్చిన గాక మనం దీవిస్తూ ఉంటే, పోనీ ఏమన్నా నాట్యం ఆడుతున్నారా, దేవుని కనపరుస్తున్నారా? లేదుగా. చాలా భయంకరమైన పరిస్థితుల్లో నేటి దినాలు ఉన్నాయి. కాబట్టి సొలొమోను కంటే గొప్పవాడు క్రీస్తు ప్రభువారు వచ్చి అమూల్యమైన మాటలు తెలియచేసి, ఏలోక సంపద కాదు పరలోక సంపద సంపాదించుకోండి, భూమి మీద ఉన్న ధనముతో పరలోకములో మీ కొరకు ఆస్తి సంపాదించుకోండి, భూలోకమున ధనముతో మంచి స్నేహితులను సంపాదించుకోండి అని ప్రభు మాటలను పెడచెవిన పెట్టిన అన్యజనులు వదిలేద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ప్రభువు చెప్పిన మాటలను మనం పెడచెవిని పెట్టి, ఒకవేళ ఆయన అడుగు జాడలను అనుసరింపక కుడికో ఎడమకో తొట్టిల్లిపోతే శాబాదేశపు రాణి అంటదంట, ఏవర్రా నేను అన్యురాలును సొలొమోను చూడడానికి వెళ్ళి నేను బోల్డ్ జ్ఞానం నేర్చుకున్నాను, ఈ రక్షణ ఆ రోజు నాకు ప్రకటించుంటే నేనే వచ్చేది ఇందులోకి, నేను ఫస్ట్ ప్లేస్ నాకు ఉండేది. నాకు అలా చెప్పిన వాడు ఎవడు లేడు. సొలొమోను జ్ఞానం అయితే ఆలకించగలిగాను, కానీ రక్షణ మార్గం నాకు తెలిసింది కాదు ఆ రోజు. ఎంత రక్షణ, గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకొని మీరేమి నా దగ్గరికి వచ్చారు, నేను ఎక్కడున్నా అక్కడికి ఎందుకు వచ్చారు మీరు అని అడుగుతుందంట. నేరస్థాపన చేస్తుందండి మన మీద. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎంత జ్ఞానం నేర్చుకున్నాం, దేవుడు మనకి ఎంత ఆశీర్వదించాడు, దేవుడు మనకి ఎంత ఘనతనిచ్చాడు అన్నది ఒక వంతు అయితే, దాని అంతటిని ఆధారం చేసుకొని ప్రభువుని ఎంత ఘనపరుస్తున్నాం అన్నది మనం చెప్పగలిగిన సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని మనం కాపాడుకుందాం. సొలొమోను కాపాడుకోలేకపోయాడు. తన ధన ఘనతలు, జ్ఞానము కూడా ఒక రకంగా అతన్ని చెరిపివేసేయి అనుకోవాలి. అయితే దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చుటలో ఉన్నటువంటి ఉద్దేశము ఒక మహోన్నతమైన రాజ్యాన్ని కట్టడం అయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాజ్యాన్ని నిలుపుకోవలసిన బాధ్యత వ్యక్తిగతంగా మనకుంటది. ఒక మంచి జీవితం ఇవ్వడం దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరు కూడా నశించట ఆయన చిత్తము కాదు, ఎవరు బీదవారిగా ఉండట ఆయన చిత్తము కాదు. ఆయన మనల్ని ఆశీర్వదించబడ్డానికి పిలిచాడు, కానీ ఉగ్రత పాలవడానికి పిలవలేదు, తీర్పు పాలవడానికి పిలవలేదు. ఖచ్చితంగా దీవించే దేవుడు. ఎంత దీవించినా ఒదిగి ఉండడం మన బాధ్యత, లోబడి ఉండడం మన బాధ్యత, వినయ విధేయతలు కలిగి ఉండడం మన బాధ్యత. దేవుని దగ్గర నుంచి అడిగి తీసుకోవడం హక్కు. ఎందరు అంగీకరించారు వారందరికీ దేవుని పిల్లలతో ఆయన అధికారం ఇచ్చాడు, హక్కు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. అడిగి పొందుకుందాం. అదే క్రమంలో సంపూర్ణ విధేయత కలిగి దేవునికి లోబడదాం. నాడు జరిగినటువంటి ప్రమాదాలను మనకు దేవుడు ఎందుకు చూపిస్తున్నాడంటే, చరిత్ర మనకు గుణపాఠం నేర్పాలి, భవిష్యత్తుకు మంచి బాట వేయాలి. లేకపోతే చరిత్ర పునరావృతం అవుతుంది. అలా పునరావృతం అయ్యి మరలా చరిత్రలోని సంఘటనల జీవితంలో జరిగి పతనం అయిపోయిన వారు మన కళ్ళ ముందు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త పడదాం. దేవుడు ఎంత ఇచ్చాడో దానిని సద్వినియోగం చేసుకొని ప్రభువుని కనపరుచుకుందాం. ప్రభు కృప మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.